అడిగినంత కూడానమ్మా ఒక ఆదిశక్తి పుట్టుదల అవునండి శ్రీనివాస కళ్యాణము ఇక్కడి నుంచి పాడబోయేది వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర అంటే వల్లవారి కథమ్మ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది నాయన చంద్రగిరి తాలూకా నాయన చిత్తూరు జిల్లాలో నాయన చంద్రగిరి తాలూకా నాయన చిత్తూరు జిల్లాలో నాయన చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపరవతరపతి కలియుగ ముందు తల్లి పేరు దేవి నాయన తండ్రి తుమ్మారాజు నాయన తల్లి పేరు నాయన తండ్రి తుమ్మారాజు తల్లి పేరు దేవి తండ్రి తుమ్మారాజు తల్లికి ఏదో జన్మించినారు ఆయన వెంకటేశ్వర స్వామిది చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురమ తిరుపతి కలియుగ మందు వెంకటేశ్వర స్వామి యొక్క తల్లి గారి పేరు తండ్రి గారి పేరు నా తల్లి కనుక ముందు కూడా ఏడుగురు పేర్లు సభా పూజలు ఓజస్సులో ఎవరున్నారు అందరి పేర్లు చెప్పాలండి తెలుసూరు గర్భాని నాయన మరియు జనమాలో నాయన తెలుసూరు గర్భాన ఎవరు జనమాలు గోవింద మహారాజు స్వామి జనమాలు అన్నా తల్లి గారికి జగదేక వీరుడు గోవిందరాజు జన్మించారు ఆయన అందు సాపుడు మనిషి బాబుడు మోకాలు దిగి చేతులుంటాయి కాళ్ళ కాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి కాలు పడతా ఉంటారు వారిని తిరుపతిలో వారైతేనమ్మా తాయారమ్మ పుండరికవల్లి మాత అంటారు ఎప్పుడైతేనైనా గోవిందర స్వామికి తలకాడ బంగారపు కొంచెం ఉంటుంది ఏమండి గురువు గారు ఏమిటయ్యా గోవింద మహారాజు గారికి తలగలు లేవా టెక్కిలు లేవా బంగారపు కొంచెం ఉంటాం గల కారణం ఏంటంటున్నా బంగారపు కొంచెం ఉండని కారణం ఉందమ్మా పూర్వం వెంకటేశ్వర స్వామికి వచ్చే ఆదాయము ఈయన ఇలా 200 కాగితాలు 500 కాగితాలు సిల్లి డబ్బులు రాగి డబ్బులు అన్నాలు చక్రవర్తి నేబులు ఇటువంటివన్నీ వచ్చేట ఇటువంటి డబ్బంతా కూడా గోవిందర స్వామి గుడికి పంపేవారు ఎప్పుడైతే గోవిందరాజు స్వామి బంగారు కొంచెంతో కొలిసి 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 అలిసిపోయి ముచ్చూరు చెమటలు పట్టేసి అట్టా ఉరగపోయారు తలకాడ బంగారపు కొంచెం ఉన్నాను కారణము కన్నా తల్లి కన్నముగా గోవిందరాజు దిగువ తిరుపతిలో పెట్టుకోలేసారు అయ్య రెండొక్క గర్భాని నాయన మరేహ గర్భాలు రెండొక్క గర్భాని ఎవరు జనమాలు పన్నారంగయ్య స్వామి జనమాలు నాయన పెన్నాడ రంగనాయకులు గారు అంటారు ఆయన్ని మొండు జగ్గి అంటారు కన్నా